మగవారి పెత్తనం మంటగలిసేను, సోమయాజులు జీవహత్యలు చేసి బ్రతికేరు. ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను, భూకంపములు వచ్చి భూమిలో ఓంకారములు పలికేను, అనేకులు అందున చచ్చేరు. 2001 జనవరిలో గుజరాత్లో సంభవించిన భూకంపమును గూర్చి అందరూ విన్నదే. ఆ భూకంపం వలన సంభవించిన నష్టము అపారము. జన నష్టము, ఆస్తి నష్టము, సర్వము కోల్పోయి అనాథలైన పసిపిల్లలు, కుటుంబాలతో సహా తుడిచిపెట్టుకుపోయిన విషయాలు అందరికీ తెలిసినవే. ఇది కాలప్రభావం. రాను రాను లోకంలో జనశాతము తగ్గిపోయేనని కాలజ్ఞాన వాక్యము. 3 ఏండ్ల బాలలు మొదలు అనేకులు విషపుగాలులు సోకి నడినెత్తి వ్రక్కలై గండమాలలు పుట్టి ఆటుపోట్లచే అరచి చచ్చేరు. తిరుపతి కొండపై మహమ్మదీయులను చండాలులను ఆడి పాడేరు. వినాయకుడు వీధుల పాలై వేదాలు చదివించేను. ఆకాశాన పక్షివాహనాదులు కూలి అనేకులు మడసిపోయేరు. పంచములు పంచాంగములు పట్టుకు తిరిగేరు. పంచవేదములు పఠించేరు. వారి ప్రశ్నలే ఫలించేను. బ్రాహ్మణులు ఇతర జాతుల వారిని సేవించి జీవించేరు. బ్రాహ్మణులు లేకుండా శుభకార్యములు జరిగేను. దారుణమైన తగవులచే రాజులు కొట్టుకు చచ్చేరు. లోకాన అందరూ ఒకరినొకరు మోసగించుకుని అవమానించుకునేరు. దేవక్రియలు పితృక్రియలు నడుపకపోయేరు. చచ్చిన వారికి పిండాలు కరువయ్యేను. జనసంఖ్య విపరీతమయ్యేను. వేదశాస్త్రములు శూద్రులు చదువగా బ్రాహ్మణులు వినేరు. విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిల్చున్నవారు నిల్చున్నట్లు, మాట్లాడుచున్నవారు మాట్లాడుచున్నట్లు, నిద్రించిన వారు నిద్రించినట్లుగా సమసిపోయేరు. గొడ్డుమోతు వారికి బిడ్డలు పుట్టేరు.